రోహిత్ వేముల ఇష్యూని మళ్ళీ ఇప్పుడు తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. అండ్ ఈవెన్ కర్ణాటకలో రోహిత్ వేముల ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇన్జస్టిస్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ బిల్ 2025 పేరిట ఒక చట్టాన్ని, రోహిత్ వేముల పేరిట ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది ఈ వర్షాకాల సమావేశాల్లోనే అక్కడ కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అండ్ సేమ్ అదే కోణంలో ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు. సో రోహిత్ వేముల ఇష్యూని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అండ్ నిజానికి రోహిత్ వేముల మీద ఉన్న ప్రేమనా, లేకపోతే దాని ద్వారా ఇంకా ఏదైనా ఒక తెలంగాణలో ఒక రాజకీయంగా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందా? నిజానికి దీని ఉద్దేశం ఏంటి? అసలు ఈ చట్టం ఎందుకు, దేనికి పనికొస్తుంది చెప్తారు ఒకసారి? సాయి గారు, దీనికి మనందరికి తెలుసు, ఓట్ల కోసం, ఇంకేం లేదు దీంట్లో. ఓట్ల కోసం స్పెషలీ వీళ్ళు ఇప్పుడు కొత్త సర్వే అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అది పనిచేయట్లేదు, అది ఎక్కడ బెనిఫిట్ రావట్లేదు. ఎందుకంటే 45% మంది ఓబీసీలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేరు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. ఆలోచించండి, దీంట్లో నేను ఆ చట్టం బిల్లో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పక్కన కూర్చున్న ఒక అబ్బాయో అమ్మాయో ఇంకొక వీకర్ కాస్ట్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గర ఒక పెన్ అడిగితే మీరు పెన్ ఇవ్వకపోతే మీ మీద శిక్ష పడుతుంది. ఆలోచించండి. దళిత్ అంటున్నారు, ఓబీసీలు అంటున్నారు, ఎస్సీ అంటున్నారు, ఎస్సీ ఎస్టీ అంటున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఇదందుకు సాయి గారు? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చాలా మటుకు మిస్యూజ్ చేస్తున్నారు, ఓన్లీ డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ తర్వాతనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కరెక్ట్, జరుగుతుంది చాలా మటుకు వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఇప్పుడు కూడా ఉంది, దాన్ని డినై చేయట్లేదు. కానీ మైనారిటీస్ ఎందుకు సాయి గారు? మైనారిటీస్ అంటే చాలా క్లియర్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ దీనికి ఎందుకు తీసుకొచ్చారు? ముస్లిమ్స్ ఎక్కడ వచ్చారు దీని కింద? అంటే మీరు ముస్లిం అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఏదైనా మీరు చిన్న ఆరోపణ చేసినా కానీ మీరు జైలుకి వెళ్తారు. అండ్ దిస్ ఈజ్ అ స్టూడెంట్. ఆలోచించండి, చదువుకుంటున్న ఒక అబ్బాయి అమ్మాయి కర్ణాటకలో వీళ్ళందరిని యాడ్ చేస్తే 91% మంది ఈ కేటగిరీలో వస్తారు, ప్రొటెక్టెడ్ కేటగిరీలో. అంటే 9% మంది 91% మంది మీద అత్యాచారాలు చేస్తున్నారంట. అదే టైంలో ఈ 91% నుంచి ఎవరైనా ఈ 9% మంది మీద అత్యాచారాలు చేస్తే నో కేసెస్ నార్మల్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ఆలోచించండి. వై దిస్ వన్? ఇది స్ట్రైక్ డౌన్ అయిపోతుంది. దిస్ విల్ నాట్ స్టాండ్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ. అందరు తెలిసి ఇది కావాలని చేస్తున్నారు. మేము చేసాను చూడండి, బీజేపీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు కొట్టి పడేశారు, లేకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తుండని. కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది సాయి గారు, చాలా మటుకు హిందూ అబ్బాయిలు అండ్ హిందూ అమ్మాయిలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు హిజాబ్ ఇష్యూ అగేన్స్ట్గా. అప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్ చాలా కేసులు రిజిస్టర్ చేశారు వీళ్ళ మీద. ఇప్పుడు ఈ బిల్లో ఉన్న చట్టం ప్రకారం ఎవరైనా హిజాబ్ వేసుకున్న అమ్మాయి మీద ఏదైనా కామెంట్ కొట్టారో లేకుంటే ఇంకేమైనా చేస్తే వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది. నాన్ బెయిలబుల్. ఒక స్టూడెంట్, ఏ గ్రోనప్ మ్యాన్ కాదు, చదువుకుంటున్న అబ్బాయి అమ్మాయి హూ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద క్యాస్ట్, జనరల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళ మీద కేసు పడుతుంది. డెఫినెట్గా ఈ లా ఎక్కడ నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూస్తాం, మీరు చెప్పారు తెలంగాణ ఇంకోటి ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము కేసు మళ్ళీ ఓపెన్ చేయబోతున్నామంట. అది చాలా ఓపెన్ అండ్ షట్ కేసు ఉండే. ఓకే, వడ్డేరా కమ్యూనిటీ నుంచి అని చెప్పారు, దాని తర్వాత దాన్ని కాదని చెప్పారు. తర్వాత వాళ్ళ బ్రదర్కి ఎస్సీ సర్టిఫికేట్ లేదు, కానీ ఈయనకి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది. అందరు తెలిసిపోయిన తర్వాత అట్ ఈస్ ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్ అని రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్. అప్పుడు బీజేపీ వాళ్ళు చేయలేదు కదా, అది అప్పుడున్న గవర్నమెంట్ చేశారు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు అయిపోయింది కదా కేసు అది. కానీ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసి ఏం చేస్తారు? కొత్త ఏమైనా ఎవిడెన్స్ తీసుకొస్తారా? మళ్ళీ వాళ్ళు చెప్తే ఎస్సీ అని చెప్తే ఎస్సీ అయిపోతారా? కాదు కదా. ఎస్సీ అని కేటగరైజేషన్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంది. కొత్త వాళ్ళని ఎస్సీలో మీరు ఎట్లా తీసుకొస్తారు? ఉన్న ఎస్సీ వాళ్ళది పోతుంది కదా రిజర్వేషన్ అని. ఇది ప్రాబ్లం. ఫేక్ సర్టిఫికేట్తోని చాలామంది ఎలిజిబుల్ లేని వాళ్ళు వచ్చి యాక్చువల్ ఎస్సీ వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు. సేమ్ థింగ్ విత్ ఎస్టీ కమ్యూనిటీ ఆల్సో. వాళ్ళ దగ్గర కూడా ముస్లిమ్స్ చాలామంది ట్రైబల్గా వచ్చి మేము ఎస్టీ అని చెప్పి రిజర్వేషన్ తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో చూసాం మనం, అది ఉత్తరప్రదేశ్లో చూస్తాం, బీహార్లో చూస్తాం, జార్ఖండ్లో చూస్తున్నాం. హౌ కెన్ ముస్లిం వాళ్ళు ఎస్టీ ఎట్లయిపోతారు సాయి గారు? అదే అర్థం కాదు నాకు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ బకర్వాల్స్ వీళ్ళందరూ కాశ్మీర్ వైపు దే ఆర్ ఒరిజినలీ ట్రైబ్స్ అని చెప్పొచ్చు మనం. వీళ్ళెక్కడి నుంచి వచ్చిన ట్రైబ్స్ సాయి గారు? మొత్తం బంగ్లాదేశీస్. బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా ట్రైబల్స్ అయిపోయారు? అవును. సో ఈ చట్టాన్ని తీసుకొచ్చే కర్ణాటక గవర్నమెంట్ ఒక్కటే, వచ్చే ఎలక్షన్కి కర్ణాటకలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ రాబోతుంది నెక్స్ట్ 2 yearsలో, ఆ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా ఒక ఇమేజ్ బిల్డప్ చేయాలి. దీంట్లో సిద్ధరామయ్యకి అసలు ఇంట్రెస్ట్ లేదు, డీకే శివకుమార్కి ఇంట్రెస్ట్ లేదు, ఇది చేపిస్తుంది రాహుల్ గాంధీ. చాలా క్లియర్గా చెప్పారు. ఆన్ ఏ నాడ్ అంటే రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత చేయండి అని చెప్పినప్పుడు చేస్తున్నారు. ఈవెన్ క్యాస్ట్ సర్వే మీరు చూస్తారు, సిద్ధరామయ్య చేసిన క్యాస్ట్ సర్వే రిజెక్ట్ చేయలేదు కర్ణాటక గవర్నమెంట్, దాని పక్కన పెట్టారు.
అండ్ క్లియర్లీ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పారంట, కాంగ్రెస్ హైకమాండ్ ఒక కర్ణాటక గవర్నమెంట్కి చెప్పారంట. ఆలోచించండి, ఒక పార్టీ గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తుందంట, సర్వే చేయండి, నెక్స్ట్ సర్వే, ఇంకో సర్వే చేయండి అని చెప్పేసి. అది కూడా దొంగ సర్వే నడుస్తుంది, మీకు తెలుసు. ఇంటి బయట స్టిక్కర్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఏ సర్వే చేయట్లేదు. సో దిస్ ఇస్ ఎంటైర్ డ్రామా, రాహుల్ గాంధీ డ్రామా. హర్యానాలో పనిచేయలేదు, మహారాష్ట్రలో పనిచేయలేదు, దాని తర్వాత మనం చూస్తున్న ఢిల్లీలో కూడా పనిచేయలేదు. బీహార్లో ఓడిపోతా అని తెలిసిన తర్వాత ఈ సర్వేని వ్యతిరేకించారు. ఆ సర్వేని గవర్నమెంట్ మంచిగా సుప్రీంకోర్టులో డిఫెండ్ చేశారు. ఇప్పుడు దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ సర్వే గురించి కూడా. కానీ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇది చూసి చెప్పారంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఎవ్రీ పర్సన్ హు డిస్క్రిమినేట్స్ అండ్ ఎవ్రీ పర్సన్ హు ఎయిడ్స్ ఆర్ అబెట్స్, అంటే మీ అమ్మగారు నాన్నగారు కూడా ఉండొచ్చు, దాంతోపాటు వాళ్ళ మీద కూడా కేసు వస్తుందంట. సో ఫస్ట్ అటెంప్ట్ 1 year ఇంప్రిజ్మెంట్ అండ్ 10,000 రూపీస్. అబ్బాయి అమ్మాయి సంగతి ఆలోచించండి, చదువుకున్న వాళ్ళది. ఒకసారి పేరు క్రిమినల్ కేసులో వస్తే 1 year జైల్లో ఉంటారంట వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో విక్టిమ్కి డబ్బులు ఇవ్వాలంట, ₹1,00,000. ఆలోచించండి, దీంట్లో పేదవాళ్ళు చాలా ఉంటారు, 9%లో కూడా. బ్రాహ్మణులు చాలామంది పేదోళ్ళు ఉన్నారు, నార్మల్ అదర్ క్యాస్ట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, జనరల్ క్యాస్ట్లో. సో దీంట్లో ఏంటో సాయి గారు మెయిన్గా ఈ ఫస్ట్ అఫెన్స్ గురించి ₹10,000 ఫైన్, దాంతోపాటు కాంపెన్సేషన్ ఇవ్వాలంట ₹1,00,000 వాళ్ళకి. ఆలోచించండి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయి మీద కేసు పెడతారు వీళ్ళు. వాళ్ళ ప్రాపర్టీ అమ్మాలి కూడా అప్పు తీసుకొని ₹1,00,000 కట్టాలంట. ఎట్లా కడతారు వాళ్ళు? వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కదా. నెక్స్ట్ జరిగితే 3 సంవత్సరాలంట పనిష్మెంట్. దీన్ని వ్యతిరేకించాల్సిందే. దీంట్లో లీగల్ ఛాలెంజ్ వస్తుంది, డెఫినెట్లీ ఇది కొట్టిపడేస్తారు. సిద్ధరామయ్య చెప్పారు అప్పుడు, వెముల క్యాస్ట్ బేస్డ్ ప్రెజుడిస్ ఎక్కడండి? ఎంక్వైరీ ఇచ్చిన గవర్నమెంట్ చెప్తున్నారు, హైకోర్టు చెప్పారు దట్ హీ హ్యాడ్ ఎ ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఈవెన్ ఆయన సూసైడ్ నోట్లో కూడా ఎవరు తిట్టారు? చాలా ఒక భావుకత ఉంటుంది అందులో అంతా. కమ్యూనిస్ట్ వాళ్ళు తిట్టారు, నిజంగానే కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళు చెప్తున్న మాట చేస్తున్న. హీ వాజ్ సిపిఎం అఫిలియేటెడ్ స్టూడెంట్ ఉండే, లీడర్ ఉండే. సో అక్కడి నుంచి వచ్చింది అనమాట, అంబేద్కర్. సో అక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లం వీళ్ళకి. సో వెన్ ఫేక్ సర్టిఫికేట్ వచ్చి రిపోర్ట్ వచ్చిన తర్వాత హైకోర్టు క్లోజర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దళిత్ అని చెప్పుకుంటూ పోతారండి. బేసికలీ రోహిత్ వెమిలా ఎపిసోడ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అక్కడున్న ఏబీవీపీస్ ఒక్కొక్క సంవత్సరం కాగానే వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ పట్టుకుంటూ పోతుంది ముందుకు. ఇప్పుడు అదే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు గొడవ నడుస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, కంచగచ్చిబోలి, అందరికి తెలుసు అది. సో అది నడుస్తోంది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే అదే యూనివర్సిటీలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇష్యూని రేజ్ చేయడం, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. రోహిత్ వెమిలా ఎపిసోడ్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎక్సెప్ట్ ఫర్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ యూనివర్సిటీ మొత్తం ఏకమైంది, యూనివర్సిటీ మొత్తం ఏకమై ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడుతుంది, స్టూడెంట్స్ అందరూ కదా. సో ఇప్పుడు వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు అది స్ట్రాటజీ. కాంగ్రెస్ స్ట్రాటజీ, బ్రిటిష్ వాళ్ళ స్ట్రాటజీ సేమే, డివైడ్ అండ్ రూల్. హిందూ కమ్యూనిటీ ఎప్పుడు, దానికి ఇంకోటి ఉంది కూడా సార్ నాకు తెలిసి, అప్పీజ్ అండ్ రూల్ కూడా చెప్పొచ్చు. హిందూ కమ్యూనిటీని ఎప్పుడు కంప్లీట్గా యునైటెడ్గా ఉండి ఓట్ చేయనియ్యారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి భయం ఉంది, ఎప్పుడైనా భయం ఉంది. నేను ఎప్పుడు చూస్తున్నాను సాయి గారు, ఇప్పుడు మన బోనాలు నడుస్తుంది. యూజువలీ బోనాల్లో మనం ఏమనుకుంటాం, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని కాదు. బోనాల్లో చాలా, ఈవెన్ ఫ్రమ్ ద లోవెస్ట్ కమ్యూనిటీ ఆల్సో పీపుల్ కమ్. ఫైనాన్షియలీ ఎంత వీక్ ఉన్నా కానీ బోనాల టైంలో అందరూ చీరాలు కట్టి అందరూ వస్తారు దానికి. ఆ బోనాలున్న సెలబ్రేషన్ ఆలోచించండి. దానికి అక్కడ పక్కన చుట్టుపక్కల అన్ని పొలిటీషియన్స్ పోస్టర్స్ ఉంటుంది, వినాయిల్ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఉంటుంది. వీళ్ళది స్ట్రాటజీ. నేను ఎప్పుడు చెప్తాను బోనాలు మంచిది, ఎందుకంటే హిందువులు అట్లీస్ట్ హిందువులను ఆ టైంలో గుర్తించుకుంటారు వాళ్ళు, మేము హిందువులు అని చెప్పేసి. ఈ బోనాలు కూడా కొంత స్ట్రాంగ్ అయితే వాళ్ళకి భయం అవుతుంది. బతుకమ్మ మనకు తెలుసు అందరికీ, ఆ టైంలో వచ్చిన అది డ్యాన్స్లు వేస్తే అప్పుడు వీళ్ళకి భయం. ఎందుకంటే ఒక టైంలో రజాకార్లు వీళ్ళు చీర ఇప్పేసి డ్యాన్స్ చేయించారు. ఇదే మన పార్టీ, ఇప్పుడు నాకు పార్టీ ఉంది ఓల్డ్ సిటీలో, వాళ్ళు చేయించారు. మనం మర్చిపోకూడదు అదంతా. సో ఈ బతుకమ్మ కానీ బోనాలు కానీ వీళ్ళంతా వచ్చినప్పుడు ఒక కన్సాలిడేషన్ హిందూ ఓట్ బ్యాంక్ జరుగుతుంది. వీళ్ళకి భయం అది. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ కాకూడదు, వాళ్ళు డివైడ్ అయిపోవాలి. ముస్లిం ఓట్ బ్యాంక్ ఎట్లయినా ఒక్కటే ఓట్ వేస్తారు వాళ్ళు. దే విల్ నెవర్ ఓట్ ఫర్ ఎనీబడి. ఓవైసీ ఉంటే ఓవైసీకి వేస్తారు, లేకుంటే ఇంకోటి ఉంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి వేస్తారు క్యాండిడేట్. దే విల్ నెవర్ డివైడ్. మొన్న కూడా జరిగిన ఎలక్షన్లు చూసాం మనం వెస్ట్ బెంగాల్లో. ఒక బూత్లో 650 మంది ఉన్నారంట ముస్లిమ్స్. ఆ బూత్లో ఒక్క హిందూ కూడా లేడు, ఒక్క ఓటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ముస్లిం కూడా. అక్కడ 26% మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు. అదేమైందండి? ఇల్లు తీసుకున్నారు కానీ మోదీ గారు ఓటేయరు. సో వీళ్ళ స్ట్రాటజీ ఇది సాయి గారు. ఈ బిల్ ఏంటి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్, వాళ్ళకి తెలుసు లీగలీ కొట్టిపడేస్తారు పక్కన. దే వాంట్ ఎన్ష్యూర్ దట్ హిందూస్, దానికోసం చూడండి ఎక్కడ లేని ఓవైసీ వచ్చి జై భీమ్ అంటాడు.
వేరే అంబేద్కర్ గారు ఏం రాశారు అడిగండి ముస్లిమ్స్ గురించి, అప్పుడు మాట్లాడరు. జే భీమ్ ఎందుకు చేస్తున్నా అంటే హీ ఆల్సో డజంట్ వాంట్ హిందూస్ టు గెట్ యునైటెడ్. కరెక్ట్. అక్కడ దళిత్ తీసుకొచ్చి జే భీమ్ అని చెప్పి మేము దళితుల కోసం కొట్లాడుతున్నాం అంటారు. ఇప్పుడు దాకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందాక మీ దళితుల గురించి మాట్లాడలేదే ఓవైసీ గారు. ఇప్పుడు సడన్గా మీకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ ఇది? ఎందుకంటే హిందూ ఓట్ కన్సాలిడేట్ అయితే వాళ్ళకి భయం, అది హిందువులు అయిపోతారు. మనం చూస్తున్నది మహారాష్ట్రలో చూసాం, అది వి సా దట్ ఇన్ హర్యానా ఆల్సో. ఎక్కడెక్కడ హిందువుల గురించి హిందువులు వ్యతిరేకంగా వెళ్ళారో నువ్వులో జరిగిన ఇన్సిడెంట్ కానీ మిగతా దాంట్లో కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. అది జరిగితే కాంగ్రెస్కి డేంజర్. 2029 కాదు, దాని తర్వాత ఎలక్షన్ కూడా కాంగ్రెస్ గెలవరు. ఏ పరిస్థితులైనా హిందువుల్ని డివైడ్ చేయాలి. మీరు బీసీల్లో ఇంకా కేటగిరీసు, ఎస్సీలో ఇంకా కేటగరైజేషన్, వీళ్ళందరినీ డివైడ్ చేసుకుని పోయి ఓట్లు తీసుకుంటారు. దట్ రేపు ఓవైసీ లాంటి వాళ్ళు లేకుంటే మిగతా మైనారిటీ కమ్యూనిటీ, సో కాల్డ్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు మీ మీద రాజ్యం చేస్తారు. అది జరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.